హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఈ సాఫ్ట్ గ్లామ్ డైలీ వేర్ సార్ట్ ఆఫ్ లుక్ని చూపిస్తాను. సో ఇదేంటంటే మీరు ఎవరైనా బర్త్డే ఫంక్షన్స్కి అది వెళ్తే బాగా సెట్ అవుతుంది అనమాట స్కిన్కి. అండ్ బేస్ అనేది చాలా అంటే చాలా న్యాచురల్గా వచ్చింది గైస్ ఈ టెక్నిక్ యూస్ చేయడం వల్ల. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇది రివర్స్ కాంటోరింగ్ టెక్నిక్ అని చెప్పి ఉంది. సో ఫస్ట్ నేను కలర్ కరెక్టర్ని తీసుకుని ఆరెంజ్ది ఇది నా ఫేస్ మీద స్పాట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, డార్క్ సర్కిల్స్ ఇవన్నీ. సో వాటి మీద అప్లై చేసి డ్యామ్ బ్యూటీ బ్లెండర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఫింగర్స్ని కూడా యూస్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే బాగా డార్క్ సర్కిల్స్ లేకపోతే బాగా నల్ల మచ్చలు ఇవన్నీ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి అనమాట ఆరెంజ్ కలర్ వల్ల. సో నెక్స్ట్ ఏంటంటే నేను కాంటోరింగ్ చేస్తున్నాను నా ఫేస్ని చాలా లైట్గా. సో ఇది ఎన్వైబే కంపెనీ నుండే. అండ్ ఇదేంటంటే ఈ కాంటోర్ కలర్ అనేది నా స్కిన్ టోన్ కంటే ఒక 1 షేడే లైట్ ఉంది. సో దట్ కొంచెం న్యాచురల్ ఫినిష్ లాగా వస్తుంది అని చెప్పి నేను ఎప్పుడు కాంటోర్కి ఒక షేడే లైట్ తీసుకుంటాను, ఎక్కువ డార్క్ యూస్ చేయను. ఎందుకంటే బిగినర్ని నేను కూడా. సో అందుకని చెప్పి మీరు కూడా కొత్తగా కాంటోరింగ్ స్టార్ట్ పెడుతూ ఉంటే ఒక షేడే లైట్ అది తీసుకుని మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయితే అప్పుడు ఇంకా డార్క్ షేడ్స్ని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూపించినట్టు నేను నా నోస్ని, నా ఫోర్ హెడ్ని, నా జా లైన్ని అంతా కాంటోర్ చేశాను. తర్వాత కన్సీలర్కి మేబిలిన్ ఫిట్ మీది యూస్ చేసి నేను ఈవెన్ అది హైలైటింగ్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇందాక నేను కలర్ కరెక్టర్ని కూడా వాడాను కదా, సో అది ప్లస్ ఈ కన్సీలర్ స్టెప్ని కూడా మీరు యూజ్ చేస్తే ఏంటంటే టోటల్గా మీ ఫేస్ మీద ఉండే ఫ్లాస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి, కనబడకుండా ఉంటాయి అనమాట ఫొటోస్లో. అండ్ ఈవెన్ దగ్గర నుండి చూసినా కూడా మన ఫేస్ మీద మచ్చలు, కాళ్ళ చుట్టూ నలుపూస ఇవన్నీ అంత ఎక్కువ కనబడకుండా ఉంటాయి. సో ఈ 2 స్టెప్స్ వాడడం వల్ల అది బెనిఫిట్ అనమాట. సో అగైన్ నేను డామ్ బ్యూటీ బ్లెండర్ని తీసి జస్ట్ ఆ ప్లేస్లోకే బ్లెండ్ చేస్తున్నాను, స్కిన్లోకి సీప్ అయ్యేటట్టు బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వీటన్నిటికి పైన నేను సీసీ క్రీమ్ని, లాక్మే సీసీ క్రీమ్ని అప్లై చేస్తున్నాను. మీ దగ్గర ఫౌండేషన్ ఉంటే అది లైట్ టు మీడియం కవరేజ్ ఇచ్చే ఫౌండేషన్ అయితేనే మీరు అప్లై చేయండి. ఫుల్ కవరేజ్ ఫౌండేషన్ మీరు అప్లై చేస్తే కింద అప్లై చేసిన స్టెప్స్ అన్నీ కూడా కనపడకుండా పోతాయి. అంటే మన కాంటోర్ ఇవన్నీ కూడా కనపడకుండా మొత్తం కవర్ చేస్తుంది అనమాట ఫౌండేషన్ అనేది. మళ్ళీ మన ఫేస్ అనేది ఫ్లాట్ అయిపోతుంది. సో అందుకని చెప్పి లైట్ టు మీడియం కవరేజ్ ఫౌండేషన్ని అప్లై చేయాలి. తర్వాత నేను మొత్తం కాంపాక్ట్ని యూజ్ చేసి ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను అనమాట. సో క్రీజ్ ఏమీ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి లైన్స్లోకి అది ఫౌండేషన్ అది వెళ్ళిపోతూ ఉంటుంది కదా, క్రీమ్ ప్రోడక్ట్స్ అవి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో అలా అవ్వకుండా సెట్ చేస్తుంది అనమాట కాంపాక్ట్ అనేది. అదే లూజ్ పౌడర్ అయినా వాడచ్చు. తర్వాత నేను కిస్ బ్యూటీ బ్లష్ తీసుకుని కొంచెం లైట్ షేడే అప్లై చేస్తున్నాను, ఎందుకంటే బేస్ అనేది చాలా న్యాచురల్గా పెడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పి మరి ఎక్కువ ఏమీ అప్లై చేయట్లేదు. సో దగ్గర నుండి చూస్తే జనాలకు కూడా ఏదో ముఖం మీద ఇంత మేకప్ వేసుకుంది అని తెలియకుండా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం ఫ్లష్ వచ్చినట్టు ఉంటుంది మన బుగ్గల మీద, న్యాచురల్ ఫినిష్ లాగా అనమాట. అంటే మన బుగ్గలే నిజంగా ఎర్రగా ఉన్నట్టు కొంచెం. సో తర్వాత ఏంటంటే నేను మేకప్ సెట్టింగ్ స్ప్రేని స్పంజ్ మీద స్ప్రే చేసి ఫేస్ మొత్తం సెట్ చేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే మన బేస్ మేకప్ అనేది కంప్లీట్ అండ్ టోటల్గా సెట్ అయిపోతుంది. సో ఒకవేళ తర్వాత జిడ్డు వచ్చినా కూడా మన మొహానికి మన మేకప్ అనేది మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను తర్వాత నా ఐబ్రోస్ని ఫీల్ చేస్తున్నాను, నా న్యాచురల్ షేప్లోకి ఫీల్ చేస్తున్నాను. నేనేమి కొత్తగా వాల్యూమ్ ఏమీ ఇవ్వట్లేదు. తర్వాత బ్రష్ చేస్తున్నాను అనమాట, సో దట్ అగైన్ న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి. సో ఐ లుక్ గైస్ లైట్ పింక్ షేడ్ తీసుకుని నేను అక్కడ చూపించినట్టు ఎస్ షేప్లో అప్లై చేస్తున్నాను క్రీజ్ లైన్ పైన. సో పెద్ద ప్లఫీ బ్రష్ తీసుకోండి అండ్ అలా ఎస్ షేప్లో అప్లై చేయండి కలర్ వచ్చే వరకు. అలా అప్లై చేసిన తర్వాత ఫ్లాట్ షేడెడ్ బ్రష్లో డార్క్ పింక్ షేడ్ తీసుకొని అవుటర్ వీలో అప్లై చేస్తున్నాను. అండ్ ఆ పైన వింగ్లా వచ్చింది కదా, సో దానిలోకి ఈ డార్క్ పింక్ షేడ్ని కలుపుతున్నాను అనమాట. తర్వాత మళ్ళీ ఇందాక ప్లఫీ బ్రష్ ఉంది కదా, సో దాన్ని తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను ఈ 2 కలర్స్ని. తర్వాత నేను ఏంటంటే పీచీ షేడ్, కొంచెం పీచీ ఆరెంజీ షేడ్ ఉంటుంది కదా, సో అది షిమ్మరీ షేడ్ అనమాట. అగైన్ ఫ్లాట్ షేడ్ బ్రష్ తీసుకుని నా లిడ్ మీద అప్లై చేస్తున్నాను అవుటర్ వీ వరకు. ఇందాక పింక్ షేడ్ అప్లై చేసాను కదా, డార్క్ పింక్ షేడ్, దానిలోకి కలిసేటట్టు నేను మొత్తం అప్లై చేసి తర్వాత మళ్ళీ ఆ ప్లఫీ బ్రష్ తీసుకుని బ్లెండ్ చేస్తున్నాను. సో దట్ అంతా యూనో మంచిగా కలిసిపోతుంది అని చెప్పి. తర్వాత వింగ్డ్ లైనర్ కాకుండా కాజల్ తీసుకుని నేను జస్ట్ కొంచెమే
ఫ్లిక్ వచ్చేలాగా లాస్ట్‌కి అప్లై చేస్తున్నాను ఐలైనర్‌ని ఆరెల్స్ కాజల్‌ని. సో, తర్వాత ఏంటంటే నైకాది అగైన్ బ్రాంజ్ షేడ్ తీసుకొని హైలైటర్ లాగా అప్లై చేస్తున్నాననమాట. అగైన్ దీనివల్ల కూడా చాలా అంటే చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది. చమ్కీలు ఏమి అనిపియదు. ఈ హైలైటర్ అనేది బాగుంటుంది. న్యాచురల్ గ్లో వచ్చినట్టు ఉంటుంది. అండ్ ఫేస్ మీద కూడా మంచిగా కనపడుతుంది. ఫొటోస్‌లోనే కాకుండా డైరెక్ట్‌గా కూడా. సో, లిప్స్‌కి ఏంటంటే నేను అవుట్‌లైన్ డార్క్ షేడ్‌తో చేస్తున్నాను గైస్. లోపల మాత్రం నేను న్యూడ్ షేడ్ అప్లై చేస్తున్నాను. నా లిప్స్ షేడ్‌లోనే ఉందది. సో, ఇలా అప్లై చేయడం ఇప్పుడు ఇదొక ట్రెండ్‌లాగా ఉంది. డార్క్ లిప్స్ అంటే కైలీ జెన్నర్ అదే ఉంటారు కదా! సో, తనలాగా చాలామంది ఫాలో అవుతున్నారు. సో, అందుకని నేను కూడా కొంచెం అలా అప్లై చేశాను. అండ్ ఇదే ఫైనల్ లుక్ గైస్. బాగుంటుంది. ఈవెన్ ఇండియన్ డ్రెసెస్ మీదకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో, యెస్, నేను మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టేక్ కేర్. బై.